కేసీఆర్ గారి జాతకం తీసుకుందాము. కేసీఆర్ గారిది మేషలగ్నమైంది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, గురుడు ద్వితీయంలో ఉన్నాడు, శని సప్తమ స్థానంలో ఉన్నాడు. ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉన్నారు. తర్వాత ఆయనకి నడిచేది ఇప్పుడు రాహు మహాదశ. ఈ రాహు మహాదశ 2024 నవంబర్ 11 వరకు ఉంది. అయితే మే 1వ తారీఖు నుంచి కేసీఆర్ గారికి కొంత మంచి కాలము. అయితే గత సంవత్సరం మనం చెప్పుకున్నాము, ఆయనకి పదవి భంగం ఉంటుందని, అనారోగ్యం చేస్తుందని. ఇవి రెండు జరిగాయో లేదో మీ అందరికీ తెలుసు. అయితే 2024 నవంబర్ వరకు కూడా ఆయన ఇంకా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అశాంతి ఉంటుంది, సక్సెస్ అనేది ఏమాత్రం ఉండదు. 2024 నవంబర్ 11 నుంచి ఆయనకి గురు మహాదశ ప్రారంభమవుతుంది. ఇది 16 ఏళ్ళు ఉంటుంది. అయితే ఏకాదశంలో రవి బుధ శుక్రులు ఉండడము, అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆయన కూతురు కవిత జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే రవి పంచమాధిపతి కావడం వల్ల పిల్లలకు మంచిది కాదనమాట. అందుకనే ఈ విధంగా జరిగింది. అయితే ఆ కవిత గారికి బెయిల్ దొరకడం కూడా కష్టమని అనిపిస్తోంది. అంటే కవిత గారి జాతకం మనకి తెలియదు కాబట్టి ఈయన జాతకం ప్రకారం చెప్తున్నాం అనమాట మనము.